లో ఉన్న నా యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, వికలాంగుల్ని చులకనగా చూడడమే వారి యొక్క లక్ష్యం. వికలాంగులు సభలు జరిగిన, వికలాంగుల నిమిత్తం మీటింగులు జరిగిన, లేకపోతే ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థల ద్వారా మీటింగ్లు ఏర్పాటు చేసిన, ఆ యొక్క సమావేశాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, మన యొక్క ప్రభుత్వ అధికారులు, మన యొక్క రాజకీయ ప్రముఖులు అందరూ కూడా చెప్పేది, మన మంత్రులు, మన సీఎంలు, మన పిఎంలు అందరూ చెప్పేది వికలాంగులకి మేము పెద్దపీట వేస్తాం అన్నది చెప్తారు. కానీ స్టేజ్ దిగిపోయిన తర్వాతే వెంటనే మీరందరూ కూడా మర్చిపోతారు. ఇది వాస్తవం. ఎందుకంటే వికలాంగులకి చిన్న చూపు చూడడం అనేది ఎప్పటి నుంచి వచ్చిన ఆనవాయితీ అంటే 1970-80లో నుంచే ఈ యొక్క చిన్న చూపు చూసే అవకాశం వచ్చింది. వికలాంగులను గుర్తించండి, వికలాంగులని గుర్తించండి, వికలాంగులు ఇళ్ళకే పరిమితం అయిపోతున్నారు, వికలాంగుల్ని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పిస్తే, వారిలో ఉన్న సామర్థ్యాన్ని మీరు తెలుసుకోగలిగితే వాళ్ళు మనకంటే ఉన్నతంగా వారి యొక్క జీవన విధానాన్ని మలుచుకుంటారు అని మన వికలాంగుల నాయకులైన ఆనాటి పెద్దలు ఎంతో మంది పోరాటాలు చేసి మన ఈ యొక్క వివక్ష నుంచి కొంతమంది వికలాంగుల్ని బయటికి తీసుకొని వద్దాం అని ఎంతో మంది మన వికలాంగుల పెద్దలు పనిచేశారు. వాళ్ళు పని చేయకపోతే ఈరోజు వికలాంగుల చట్టం 1995 కానీ, లేకపోతే ఇప్పుడు మనం అనుకుంటున్న వికలాంగుల చట్టం 2016 కానీ రాదు. కానీ చట్టము రాజ్యసభలో, పార్లమెంట్లో ఆమోదమైన దాన్ని అమలు చేసే విషయంలో ఈ ప్రభుత్వ అధికారులందరూ, ప్రభుత్వాలే నిర్లక్ష్యం చేయడం చేస్తున్నారు. నిజంగా అది బీజేపీ గవర్నమెంట్ అవ్వచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, ఇతర లోకల్ గవర్నమెంట్స్, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఇంకా ఇతర ఏ పార్టీ అయినా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలని ఏర్పాటు చేసిన పార్టీలన్నీ కూడా వికలాంగుల దృష్టికి వచ్చేటప్పటికి చిన్న చూపు చూస్తూ ఉంటారు అన్నది వాస్తవం. కాబట్టి దీనికి ఇట్లా చిన్న చూపు గురవడానికి గల కారణాలంటే, మన వికలాంగుల సమాజం ఎట్లా అన్యాయానికి గురవుతుందంటే, వాస్తవానికి చెప్తుంది, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా 90% లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ప్రభుత్వ అధికారుల్లో 90% లంచాలు ఇచ్చి ఉద్యోగం సంపాదించుకుంటారు. వాళ్ళ గుండ్ల మీద చేసుకొని చెప్పమనండి, వాళ్ళ మనస్సాక్షిని అడిగి చెప్పమనండి, మేము లంచం ఇచ్చి ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాము లేదా అని. కాబట్టి లంచంతో ప్రభుత్వాలని పరిపాలన చేస్తున్న అధికారుల మధ్య మనం ఉన్నాం. కాబట్టి వికలాంగత్వాన్ని నిర్ధారణ చేయడంలో 1995 నుంచి కూడా అన్యాయం జరిగింది. 95 నుంచి 2004 వరకు ఎవరికి వికలాంగత్వం అని చెప్పుకోవడం కూడా అసహ్యమైన పరిస్థితి. ఎందుకంటే నేను వికలాంగత్వంతో బయటికి వెళ్తే నన్ను ఏళన చేస్తారేమో అని. ఆనాటి దినాల్లో మనల్ని ఒక విధంగా వికలాంగత్వాన్ని చూసి ఏళన చేసే దినాల్లో జీవించారు మన పెద్దలు.
మన పెద్దలు జీవించారు. వికలాంగత్వంతో బయటకు వస్తే ఒరే చొట్టోడా నువ్వెందుకురా బయటకు వస్తావు, ఏం పని చేయగలవు అని సంస్కృతి నుంచి ఎదిరించి నిలబడిన చాలా మంది మన వికలాంగులు. వారిని ప్రోత్సాహంగా తీసుకొని ఈరోజు మనం సమాజంలో తిరగలుగుతున్నాం. వారు గెలిచి తెచ్చిన చట్టాలతో ఈరోజు మనం నిలబడగలుగుతాం. కొద్దిగా చట్టాలు పూర్తిగా అమలు కాకపోయినా కొద్దిపాటి ధైర్యాన్నైనా సంపాదించుకొని ముందుకి ప్రయాణించగలుగుతాం. అయితే సర్టిఫికేట్లు ఇష్యూ చేసే విషయంలో ప్రభుత్వ అధికారులు చాలా లోపాలు చేశారనేది వాస్తవం. ఆనాటి దినాల్లో వైకల్యాన్ని ఎలా నిర్ధారించాలో తెలియని సమయంలో తప్పులు చేశారంటే ఓకే. కానీ ఈనాటి దినాల్లో వైకల్యాన్ని నిర్ధారించడానికి అనేకమైన ఆధునిక పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పాత పద్ధతిలోనే వైకల్యాన్ని నిర్ధారణ చేయడం ఎంత దౌర్భాగ్య స్థితి. కాబట్టి నేను ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2009 నుంచి ఇప్పటి వరకు సదరం సర్టిఫికేట్లు డిసిహెచ్ఎస్ అంటే డిఆర్డిఏ పోర్టల్ ద్వారా 2009 నుంచి 2018 వరకు ఇష్యూ చేసింది. 2018 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా డిసిహెచ్ఎస్ వైద్య విభాగం ద్వారా సదరం సర్టిఫికేట్లు అంటే వికలాంగత్వాన్ని నిర్ధారణ చేసే సర్టిఫికేట్లు విడుదల చేస్తూ. అయితే ఆనాడు విడుదల చేసిన వారందరూ కూడా 3 రకాలుగా సర్టిఫికేట్ని విడుదల. ఒకటి రిజెక్టెడ్ అంటే వీడు 40% కంట తక్కువ ఉన్నాడు. రిజెక్టెడ్ అంటే 40% కంట తక్కువ ఉన్నాడు. ఇంకోటి టెంపరీ, డాక్టరు ఆయన వైకల్యాన్ని బట్టి టెంపరీ సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఎవరికి టెంపరీ సర్టిఫికేట్లు ఇవ్వాలి? నిజంగా డాక్టర్లకు అవగాహన ఉండాలి కదా. నిజంగా 1995 అట్లాగే 2009లో సర్టిఫికేట్లు ఇష్యూ చేయడానికి కావాల్సిన వచ్చిన జీవోని ఏ డాక్టర్ కూడా చదవడు. అసెస్మెంట్ జీవో అనేది ఎవరికి అవసరం లేదు. అసెస్మెంట్ జీవోలో ఏ విధంగా అసెస్మెంట్ చేయాలి అనేది స్పష్టంగా తెలియజేయబడింది. ఆ అసెస్మెంట్ జీవోని అర్థం చేసుకొని పూర్తిగా అవగాహన చేసుకొని వికలాంగుని పరిశీలించడానికి ఏ డాక్టర్ కూడా ముందుకు రాలేదు. ఏదో గీసామా, సర్టిఫికేట్ ఇచ్చేసామా, అది కంప్యూటర్లో అప్లోడ్ చేసామా, అది బయటకు వచ్చిందా, వాడిని అంతం తీసుకొని చేస్తున్నాడు ఎలా చేస్తారు. కానీ ఇది వాస్తవాలు. కానీ వీటిని వాస్తవాలు కాదని ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే అసెస్మెంట్ నోటీస్ని సరిగ్గా డాక్టర్లు పరిశీలనగా చదవకపోవడం ఒక లోపం. కాబట్టి ఆడ వైకల్యాన్ని అసెస్మెంట్లో సరైన విధానంలో ధృవీకరించకపోవడం చాలా లోపం. మనం పాస్ సర్టిఫికేట్లు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే వాడి యొక్క వికలాంగుని యొక్క వైకల్యం ఒకటి ఉంటుంది, సర్టిఫికేట్లో నిర్ధారణ చేసే వైకల్యం ఇంకోటి ఉంటుంది. ఈ రెండింటికి మ్యాచ్ కాదు. మ్యాచ్ కాకపోతేప్పటికి ఒక డాక్టర్ ఒకలాగా ఆలోచించవచ్చు, ఒక డాక్టర్ కానీ అసెస్మెంట్ ఎలా చేయాలి అన్న దాన్ని స్పష్టంగా 2009 జీవోలో పెట్టారు. 2009 జీవోనే ఇప్పుడు కూడా అసెస్మెంట్లో అమలు చేస్తున్నారు. కొత్త పద్ధతి నియమం అసెస్మెంట్ చేసే ఫారంలో చూడండి, 2009లో ఏదైతే అసెస్మెంట్ ఫారం ఉందో అదే ఫారాన్ని ఇప్పుడు కూడా చేశారు. అయితే ఆనాడు 2009 నుంచి 2018 వరకు కానీ 2018 నుంచి ఇప్పటి వరకు కానీ ఇచ్చిన సర్టిఫికేట్లలో చాలా వరకు వైకల్యంలో తప్పులున్నాయి. అనర్హులు ఉన్నారు వాస్తవం. కానీ అనర్హులను తీసివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను
ఏర్పాటు చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆ ప్రణాళికని ఏర్పాటు చేసిందంటే చూస్తే పెన్షన్లు మేము పెంచాం కాబట్టి వికలాంగులకైతే 6,000 ఇస్తున్నాం. పూర్తి స్థాయి వైకల్యం గల వరకైతే 15,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి దీన్ని అసెస్మెంట్ చేస్తే వారిలో ఎవరు నిజమైన వారనేది మాకు వాస్తవంగా తెలుస్తుంది. ఇప్పుడు 8 లక్షలు సుమారు వికలాంగులు ఈ యొక్క మెడికల్ పెన్షన్లు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఎట్లా వాళ్ళకి సర్టిఫికేట్లు ఎలా వచ్చాయి అన్నది అబ్జర్వేషన్ చేసినప్పుడు సమాజంలో వాళ్ళు కూడా వెరిఫై చేసినప్పుడు కొందరు అనర్హులు ఉన్నారనేది వాస్తవం. వాళ్ళని తీసివేయడానికి, వాళ్ళని తొలగించడానికి రీఎరిఫికేషన్ అనే ప్రాసెస్ని కొంతమంది మన దివ్యాంగులు చెప్తారు. ఒకసారి నాట్ రికమెండెడ్ అసెస్మెంట్ అని రాసిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ ఎలాగ రీఅసెస్మెంట్ చేస్తారు. కానీ అనర్హులను గుర్తించే విషయంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి యొక్క పరిస్థితిని గమనించవలసిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది. ఎవరికంటే యాక్సిడెంట్ కేసులకు సంబంధించి ఇక్కడ నేను పోలియో గురించి, అంధత్వం గురించి, చెవుడు మగవారి గురించి తర్వాత వీడియోలో చెప్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది. ఇది కంటిన్యూ ప్రాసెస్లో మీకు పెడతాను. ఎందుకంటే ఇది గుర్తుందో ఇక్కడ చెప్పేసి తర్వాత అసెస్మెంట్ ఎలా డాక్టర్లు చేస్తే వాస్తవంగా వికలాంగత్వాన్ని నిర్ధారించవచ్చు అనే విషయాన్ని కూడా స్పష్టంగా నేను సలహా ఇవ్వగలను. ఎందుకంటే మనకి ఒక పరిపూర్ణమైన అవగాహన రాజకీయ ప్రభుత్వాలకి ఉండాలి, అలాగే ప్రభుత్వ అధికారులకి ఉండాలి. డాక్టర్లు ఏదో మమ్మల్ని నియమించారు కదా, మమ్మల్ని గందరగోళం పెడుతున్నారు కదా, మేము ఏదో గీసి పారేద్దాం కదా అంటే ఇక్కడ చాలా ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ బాధలేదు, పెన్షన్ తొలగించదు. దానికి బాధ్యుడు వికలాంగుడు అవుతాడు, నిజమైన వికలాంగుడు. కాబట్టి వీళ్ళని అవగాహన చేసుకోవడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, అలాగే వైద్య అధికారులు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యప్రసాద్ యాదవ్ గారు కూడా ఆలోచించారు. మీరు మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే చాలా ప్రమాదాలకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోద్ది. 8 లక్షల మంది వికలాంగులు, సుమారు 2 లక్షల మంది వికలాంగులు ప్రభుత్వం మీద నింద మోపడానికి సిద్ధంగా ఉంటారు. తప్పు ఎవరు చేస్తారు అన్నది కనిపెట్టవలసిన బాధ్యత గవర్నమెంట్. వికలాంగులు తప్పు చేశారన్నారు, వాళ్ళ యొక్క అనర్హులు ఎవరుంటే వాళ్ళని తొలగించడానికి సిద్ధపడ్డారు. కానీ డాక్టర్లు తప్పు చేస్తే డాక్టర్లు ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ సస్పెండ్ చేస్తారు. వాళ్ళని పూర్తిగా ఆ యొక్క ఉద్యోగులను తొలగించడానికి ముందుకు వస్తున్నారా? ఎంతో మంది అధికారులు, నేను మొదట చెప్తున్నాను, లంచం తీసుకొని లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకోండి. 90% ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. 10% ఎవరో మహానుభావుడు డబ్బు ఇవ్వకుండా నాకు ఉద్యోగం ఇచ్చాడని చెప్పగలుగుతాడు మన సాటిస్ఫాక్టరీ. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రీఎరిఫికేషన్ చేసేటప్పుడు డాక్టర్లు అందరినీ కూడా ఈ అసెస్మెంట్ డాక్టర్ డిసిహెచ్కి ఒక నివేదికను జారీ చేసి మనం అసెస్మెంట్ చేయడానికి వికలాంగుల గురించి ఒక సెమినార్ కండక్ట్ చేసుకున్నాం అనేసి ఎక్కడా కూడా తెలియజేయాలి. అసెస్మెంట్ ఎట్లా జరగాలి, దీనిపైన పూర్తి స్థాయిలో డాక్టర్లకు అవగాహన చేయాలి. అవగాహన సదస్సులు కూడా ఎక్కడ లేవు. తప్పు చేయకూడదు. ప్రతి ఒక్క అసెస్మెంట్ చేసే డాక్టర్ వికలాంగుల విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. వారిని చులకన విధానంలో చూసి మనం అసెస్మెంట్ సిస్టమ్ని రన్ చేయకూడదు అని ఒక ప్రణాళికబద్ధమైన చర్యలు కలెక్టర్లతోటి, డిసిహెచ్ఎస్ సూపరింటెండెంట్లతోటి, అట్లాగే వైద్య ప్రముఖమైన అధికారులతోటి చేయించాలి.
ఇక్కడ అది ఏది కూడా ప్రభుత్వం చేయకుండా జీవోని ఇష్యూ చేసి రీఅసెస్మెంట్ చేయండి అని చెప్పారు. రీఅసెస్మెంట్ చేయడానికి ఎవరిని పెట్టారంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళందరినీ పెట్టారు. కాబట్టి వీళ్ళు ఎట్లా చేశారనేది వాస్తవంగా మనకు తెలుసు. దానికి కావలసిన సరైన ప్రణాళికను ప్రభుత్వం ఎక్విప్మెంట్స్ను ఏర్పాటు చేయలేదని వాస్తవం. ఎందుకంటే 8 లక్షల మంది వికలాంగులకి ఎట్లా రీవెరిఫికేషన్ చేయాలి అంటే మెడికల్ పెన్షన్ వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి రీవెరిఫికేషన్ చేశారు. అందులో కూడా సరైన అన్ని తప్పులే. అందులో కూడా అసెస్మెంట్ సిస్టమ్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వలేదు. అట్లాగే వికలాంగులకి సదరం క్యాంపుల్లోని పిలిచి అసెస్మెంట్ సదరం క్యాంపులు ఎలా నిర్వహించారు చూస్తే చూడండి. ఒక్కొక్కరు గుంపుగా వెళ్ళిపోయి డాక్టర్ మీద పడిపోయి ఆ డాక్టర్ రండి టిక్ పెడిసాను వెళ్ళిపో, రండి టిక్ పెడిసాను వెళ్ళిపో. ఇదే సిస్టమ్ని ఫాలో అయ్యారు. నిజంగా అసెస్మెంట్ ఎట్లా చేయాలి దానిపైన అవగాహన రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ సరిగ్గా ఇవ్వలేదు. డిసిహెచ్ అధికారులకి సరైన గైడెన్స్ రాష్ట్ర ప్రభుత్వం లేదు. డిసిహెచ్ అధికారులైనా ఇంతవరకు సదరం సిస్టమ్ రన్ చేస్తున్న అధికారులైనా ఇది తప్పుడు రీవెరిఫికేషన్ సిస్టమ్ అండి, ఇలా చేయకూడదు, వారిని అవమానపరిచే విధంగా ఉంటుంది, వారిని చిన్నచూపు చేసే విధానంగా ఉంటుంది, కాబట్టి వారిని దారుణంగా చూసే విధానం ఉంటుంది, కాబట్టి దీన్ని ఒక ప్రణాళిక ప్రకారంగా మీరు అనుకున్న టైంకి పూర్తి చేయడానికి సరైన ప్లాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేసి డిసిహెచ్ అధికారులు కానీ ఈ యొక్క మెడికల్ సదరం రాష్ట్ర సిస్టమ్ కానీ ముఖ్యమంత్రికి కానీ కమిషనర్కి కానీ తెలియజేయాలి. దీన్ని సపోర్ట్ చేస్తూ వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యప్రసాద్ యాదవ్ గారు కళ్ళు మూసుకొని ఉన్నారని అర్థమవుతుంది. కాబట్టి వాస్తవాన్ని సత్యప్రసాద్ యాదవ్ గారికి నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను. పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకసారి మనసు పెట్టండి. దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్లు ఇచ్చే విషయంలో మీరు మనసు పెడితే వారి జీవితాలని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవకాశం, తప్పులు జరగకుండా దివ్యాంగులకి మేలు చేసే అవకాశం. ఇప్పుడు మళ్ళీ ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. రీవెరిఫికేషన్లో ఎవరైతే రిజెక్టెడ్ అయ్యారో, క్యాన్సిల్ చేయబడిందో వాళ్ళను, ఎవరికైతే తక్కువ పర్సెంటేజ్ వైకల్యం ఇవ్వబడిందో వారికి మళ్ళీ రీఅసెస్మెంట్కి కాల్ చేయడానికి ఒక పద్ధతిని పెట్టారు. ఫస్ట్ ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాలో తెలియదు, ఈ యొక్క ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలో, మెడికల్ కాలేజీ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు. సరైన సిస్టమేటిక్ని ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి అని చెప్తారు. కానీ ఇది కూడా తప్పుడు పద్ధతి. ఎందుకంటే భౌతిక సర్టిఫికేట్లు మీరు మీ యొక్క డాక్టర్ల చేత తెప్పించుకోండి, దాన్ని మేము నిర్ధారణ చేయడానికి మళ్ళీ మీ పెన్షన్లు పునరుద్ధరించడానికి మళ్ళీ రీవెరిఫికేషన్ ఎందుకండి ఈ యొక్క అంతాన్ని స్పష్టమైన పద్ధతి రేపు చెప్తారు, వినండి, విని ఒకసారి దానిపైన అవగాహన చేసుకోండి. మంచి విధానంలో సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి అవకాశం కల్పించండి.